వెల్కమ్ టు రిషిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 to 4 మినిట్స్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. ఇది మీకు లైఫ్‌లో చాలా ఉపయోగపడేటువంటి వీడియో. త్వరలో రాబోతున్నటువంటి ఉద్యోగాల గురించి మీకు చిన్న ఇంటిమేషన్ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. మ్యాటర్ ఆఫ్ 4 to 5 మినిట్స్. మనకి అతి త్వరలో రాబోతున్నటువంటి కోర్టు ఉద్యోగాలు. మీరందరూ కూడా ఆల్రెడీ ఈ యొక్క న్యూస్‌లో చూసే ఉంటారు. మరియు సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా త్వరలోనే మనకి కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇట్ ఇస్ అథెంటిక్ డేటా. చాలామంది కూడా మనకి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్యావేత్తలు కానీ, లేదనుకున్నటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి డేటా ప్రకారం కానీ, లేదా సోషల్ మీడియా ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా మనకి తప్పనిసరిగా అతి త్వరలోనే ఉద్యోగాల యొక్క నియామకం అనేది రాబోతుంది. కాబట్టి దాని గురించి ఒక్క 4 to 5 మినిట్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఎటువంటి పోస్టులు ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం టోటల్ డేటా అంతా కూడా 5 మినిట్స్లో చూద్దాం. ఎవరు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల నియామకం. ఏంటి ఎన్నడూ లేని విధంగా అంటే మనకి ఎక్కువ పోస్టులు రాబోతున్నాయండి. గతంలో కంటే కూడా ఇప్పుడు మనకు అందినటువంటి డేటా ప్రకారం, మరియు ప్రముఖులు చెప్పినటువంటి డేటా ప్రకారం, మన యొక్క ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి డేటా ప్రకారం, వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఎక్కువ ఉద్యోగాలని నియామకం జరగబోతుంది. సరే, అర్హత ఏంటి, ఈ డేటా అంతా కూడా వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతున్న కోర్టు ఉద్యోగాలు, మన హైకోర్టులో కానీ లేదా జిల్లా కోర్టులో కానీ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల నియామకం. ఇక్కడ మనకి ఎప్పుడు లేదు ఇన్ని పోస్టులు అనేవి. గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా పోస్టుల సంఖ్య పెరుగుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సరే, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి కూడా చెప్తాను మీకు. ఏ రకాల పోస్టులు ఉన్నాయి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత అతి త్వరలో నోటిఫికేషన్. మనం ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్లో ఉన్నాము. తెల్లారితే మనకి ఇక ఉగాది, నెక్స్ట్ వెంటనే మనకి ఏంటంటే ఈ రంజాన్ వస్తుంది. 1వ తారీఖులో మనం ఎంటర్ అయిపోతున్నాం. ఏప్రిల్ ఎంటర్ అవుతున్నాం. ఏప్రిల్లో 100% నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి మన సోదరులు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే, మన ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే, మనకు అందినటువంటి వివిధ మార్గాల ద్వారా, సోర్సెస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే అతి త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత 7th, 10th ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఈ యొక్క అతి త్వరలో నోటిఫికేషన్ ఏం క్వాలిఫికేషన్ కావాలి, మనం రాయబోయేటువంటి ఈ కోర్టు ఉద్యోగాలకి ఏం క్వాలిఫికేషన్ కావాలి. ఇక్కడ మనకి 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. కొన్ని రకాల పోస్టులకి 7th క్లాస్ ఉంటుంది, కొన్ని రకాల పోస్టులకి 10th క్లాస్ ఉంటుంది, కొన్ని రకాల పోస్టులకి ఇంటర్ పాస్, కొన్ని అయితే మాత్రం ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వారికి కూడా ఈ యొక్క కొన్ని రకాల పోస్టులు అనేవి దీంట్లో ఉంటాయి కూడా. దాంట్లో డౌట్ లేదు. తర్వాత డిగ్రీతో అర్హతతో మరికొన్ని పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి 7th పాస్, 10th పాస్, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ మరియు డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మనకి అర్హత అనేది, క్వాలిఫికేషన్ అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఇంకా మనకి నిర్ణీత గడువు లోపల ఉద్యోగాల ప్రక్రియ అనేది పూర్తవుతుందని చెప్పేసి అని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇంతవరకు కోర్టు ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా డిలే అనేది చేయరండి వాళ్ళు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేది హైకోర్టు కాబట్టి మళ్ళీ హైకోర్టు మీద కోర్టుకి వెళ్ళేటువంటి అటువంటి విధానం అనేది ఏమీ ఉండదు. ఒక టైం టు టైం నోటిఫికేషన్ ఇవ్వడం, అప్లై చేసుకోవడం, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయడం, రిజల్ట్ ఇవ్వడం, రిక్రూట్ చేసుకోవడం, మొత్తం ఒక చాపకి నీరులాగా వెళ్ళిపోతుంది. చాలా త్వరగా రిక్రూట్మెంట్ అనేది జరిగిపోతుంది. కాబట్టి నిర్ణీత గడువు లోపల ఉద్యోగాల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అంతేకాకుండా అత్యంత వేగంగా ఎటువంటి వివాదాలు లేనటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు మన ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, లేదా ఇటువంటి కొన్ని సంస్థలు ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే కొన్ని వివాదాలు రావడం, కొంతమంది కోర్టుకి వెళ్ళడం, కోర్టులో వాదోపవాదాలు అది ఇది అని చెప్పేసి అని కొన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి వివాదాలన్నీ దానికి ఉండదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. తర్వాత సిలబస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందని, సిలబస్ గురించి మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. చాలా సింపుల్ సిలబస్. చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే గ్యారంటీగా పోస్ట్ పట్టుకుపోవచ్చు. తర్వాత ఖచ్చితంగా మనం ఎలా జాబ్ సాధించాలి, ఎలాగ సాధించాలంటే దాని మీద ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనుకున్నట్లయితే ఆ యొక్క సింపుల్ సిలబస్ మనం జాగ్రత్తగా చదువుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్లయితే గ్యారంటీగా పోస్ట్ సంపాదించుకోవచ్చు. అయితే గతంలో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ రిజల్ట్ ఏ విధంగా ఉంది, మన యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది గతంలో మీరు ఒక్కసారి చూడండి. చాలామంది ఇప్పుడు నేను విజయవాడ నుంచి చెప్తున్నాను. విజయవాడ కోర్టులోనే ప్రజెంట్ విజయవాడ కోర్టులో ఆన్ రికార్డ్ మీరు గుర్తుంచుకోండి. విజయవాడ కోర్టులో మన స్టూడెంట్స్ విజయవాడ కోర్టులో పనిచేస్తున్నారు.
అదేవిధంగా జగ్గయ్యపేట కోర్టులో కానీ, లేకపోతే ఇక్కడ గన్నవరంలో కానీ, మచిలీపట్నంలో కానీ, భీమవరం పరిసర ప్రాంతాల్లో కానీ, అలాగే మనకి కొన్ని ప్రాంతాల్లో మన స్టూడెంట్స్ ఇప్పుడు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వాయిస్ కదా, డైరెక్ట్ ఫొటోస్, వాళ్ళ నెంబర్స్ సహా మీకు రికార్డు వినిపిస్తాము. మీరు ఒకసారి వాళ్ళ రికార్డు చూడండి. వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారో కూడా, వాళ్ళకి ఎలా జాబులు వచ్చినాయి ఏంటనే విషయం కూడా మీకు చెప్తారు. వాళ్ళ విషయం కూడా చూడండి. కాబట్టి కోర్టు పోస్టుల విషయం వచ్చేటప్పటికి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది, కరెక్ట్ సిలబస్ మన దగ్గర ఉంది, కరెక్ట్ మెటీరియల్ మన దగ్గర ఉంది. ఎలా వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలో మనకు తెలుసు. దాని ప్రకారం కోర్టు పోస్టులు, హైకోర్టు పోస్టులు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు పోస్టులు కానీ మన స్టూడెంట్స్ సాధించిన పోస్టులు ఇంకెక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనూ కూడా అన్ని పోస్టులు అనేవి రావడం లేదు. కాబట్టి మీకు ఆ రికార్డ్ లైవ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. తప్పనిసరిగా ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క వాళ్ళు చెప్పిన మాటలే, వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినటువంటి మాటలని మీకు రికార్డు మీకు చూపిస్తాను. ఒకసారి మీరు వినండి. మ్యాటర్ ఆఫ్ 2-3 minutes. సరే. హలో ఆస్పిరెంట్స్, నా పేరు షేక్ ముబషర్ ముమీనా. నేను BA చదివాను, అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే కోరికతో ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని సెర్చ్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా హర్షిత్ ఇన్స్టిట్యూట్ మంచిది అని తెలిసింది. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకునే టైంలోనే 4 monthsలోనే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చింది. దానికి ప్రిపేర్ అయ్యాను, నాకు జాబ్ వచ్చింది. మనకి కోచింగ్ తీసుకునేటప్పుడు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీతో పాటు ఆ చదువుకునే అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. ఆ అట్మాస్ఫియర్ కూడా మనకి హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కన్ఫామ్గా దొరుకుతుంది. డైలీ టెస్ట్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటాయి. మనకి టాపిక్ ముందే చెప్తారు, ఈ టాపిక్లో ఈరోజు టెస్ట్ ఉంటుంది అని. మనకి రిజల్ట్ కూడా నెక్స్ట్ డే మార్నింగే వచ్చేస్తుంది. సో మనకి ఎక్కడ మిస్టేక్ జరిగింది, బబ్లింగ్లో మిస్టేక్ జరిగిందా, లేకపోతే పేపర్ క్వశ్చన్ సరిగ్గా చదవలేదా, ఎక్కడ మిస్టేక్ జరిగిందో మనకి తెలిసిపోతుంది. సో హర్షిత్లో కోచింగ్ తీసుకుంటే ఆ టెస్ట్లు రాయడం వల్ల, ఫ్యాకల్టీ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. అందరూ హర్షిత్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. హర్షిత్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని నా ఒపీనియన్. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రావణి. నేను నా గ్రాడ్యుయేషన్ బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. అయితే నాకు సోషల్తో టచ్ నా 10th standard నుంచి ఆగిపోయింది. కానీ మా డాడీకి గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ నా ఇంజనీరింగ్ అయ్యాక కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, కార్పొరేట్ జాబే చేసుకున్నాను ఒక 1.5 year వరకు. కానీ మా డాడీ ఎంకరేజ్మెంట్తో నేను సరే అని చెప్పి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. అక్కడంతా డ్రైగానే ఉంది, నాకేమీ నాలెడ్జ్ గెయినింగ్ కానీ ఏదో ఇన్స్పైరింగ్గా కానీ నాకేం అనిపించలేదు. మా డాడీతో అలానే చెప్తూ ఉండేదాన్ని, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, జాబ్ చేసుకుంటాను అని. మా డాడీ లేదు, ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ నేను ఫైండ్ చేస్తాను అని చెప్పి సెర్చ్ చేసి నన్ను తీసుకొచ్చి హర్షిత్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నాకు వెరీ లీస్ట్ నాలెడ్జ్ అనమాట. సోషల్లో పాలిటీ చెప్తుంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. తర్వాత వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఇది అర్థం కావట్లేదు, ఈ ఫ్యాకల్టీ దగ్గర అర్థం కావట్లేదు అని అంటే వెంటనే చేంజ్ చేస్తారనమాట. అది మన దగ్గర ఎప్పుడు ఒక కొత్త ఫ్యాకల్టీ తీసుకొచ్చినా మన దగ్గర రివ్యూ తీసుకుంటారు. అది ఇక్కడ చాలా ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు. అలా ఒక కొత్త సార్ని తీసుకొచ్చినప్పుడు బేసిక్స్ నుంచి చెప్పారు ఆ సార్. అలానే ప్రతి సబ్జెక్ట్కి నేను జాయిన్ అయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ప్రతి సబ్జెక్ట్కి కొత్త ఫ్యాకల్టీని తీసుకొచ్చి వెరీ బేసిక్స్ నుంచి వెరీ డెప్త్ వరకు క్లాసెస్ చెప్పించేవారు. అలానే ఈచ్ వీక్ అయిన సిలబస్కి వీకెండ్లో గ్రాండ్ టెస్ట్ ఉండేది, ఈచ్ డే అయిన సిలబస్కి డైలీ టెస్ట్ ఉండేది. ఆ టెస్ట్కి కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. అండ్ ఆల్సో మన డౌట్స్ మనం రెక్టిఫై చేసుకోగలిగే వాళ్ళం. అలా రెగ్యులర్ రెక్టిఫికేషన్లో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. అలా కోచింగ్ తీసుకున్న 1 yearకి నాకు 2 notifications పడ్డాయి, జ్యుడిషియరీ ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి. 2 రాశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు 2 notificationsలో జాబ్స్ వచ్చాయి. ఐ చూజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓవర్ జ్యుడిషియరీ. ఇప్పుడు నేను రెవెన్యూలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. Group 2 రాశాను మొన్న. Group 2 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు లీవ్ పెట్టి మెయిన్స్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి మెయిన్స్కి కూడా నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా నేను హర్షిత్లోనే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను అవైల్ చేసుకున్న స్టడీ అవర్స్ కానీ
రెగ్యులర్ టెస్ట్స్ కానీ నాకు ఎంతో హెల్ప్ఫుల్ అయ్యాయి. అందుకనే నేను మళ్ళీ హర్షిత్నే చూస్ చేసుకున్నాను. మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటే నా పర్సనల్ సజెషన్ హర్షిత్ ఇన్స్టిట్యూటే మీరు చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇది ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రొవైడ్ చేసేవన్నీ అవైల్ చేసుకొని మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని మీ అందరికీ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమ్య. నేను బీటెక్ ఎంబీఏ చేశాను. లైఫ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నది నా అంబిషన్. సో ఏపీలో ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందా అని సెర్చ్ చేసినప్పుడు హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి నాకు తెలిసింది. జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా చేసేవాళ్ళు. ఇక్కడ వీక్లీ డైలీ ఎగ్జామ్స్ ఉండేవి. సో ఎగ్జామ్స్ ముందు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ ఎగ్జామ్స్ అన్ని నేను అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ అన్ని రాశాను. పేపర్ అనాలిసిస్ కూడా బాగా చేస్తారు. సో ఇక్కడ నేను ఇట్లా జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటూ నేను 2 గవర్నమెంట్ జాబ్స్ సంపాదించాను. ప్రజెంట్ నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. గ్రూప్ 2 మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. అది కూడా క్రాక్ చేస్తానని నమ్మకం ఉంది. ఆ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్లే నాకు ఆ నమ్మకం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్. నా పేరు ప్రతిమ. నేను 2020లో బీఎస్సీ కంప్యూటర్స్తో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. డిగ్రీ కంప్లీట్ అయ్యాక నా గోల్ ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని. దాంతో సెర్చ్ చేసుకున్నాను ఎక్కడ ఇన్స్టిట్యూట్ అయితే కోచింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎలా ఉంటుంది అని సెర్చ్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ ద్వారా నాకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ తెలిసింది. దాంతో ఇక్కడ వచ్చి కన్సల్ట్ అయ్యాను. ఇక్కడ వీళ్ళతో మాట్లాడాక ఒక ఐడియా వచ్చింది. కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది ఇక్కడ వీళ్ళ ద్వారా నాకు అర్థమైంది. దీంతో కోచింగ్ అయిపోయింది. దాని తర్వాత ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి. ఆ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి నేను అప్లై చేశాను, రాశాను, నాకు జాబ్ వచ్చింది. అది ఎలా అంటే ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ పెడతారు. డైలీ ఎగ్జామ్స్ నేను రాసేదాన్ని. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు, మంత్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. అవన్నీ నేను రాశాను. దాంట్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు. దాని తర్వాత స్టడీ అవర్స్ ఉండేవి. స్టడీ అవర్స్ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్ స్టడీ అవర్స్ మనకి అవైలబుల్గా ఎప్పుడు స్టడీ అవర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మనకి బాగా అవైలబుల్గా ఉంటారు. అంటే మనకి ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. అట్లా నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాను. అది చేస్తున్నప్పుడు రెవెన్యూలో వచ్చింది. అది ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గ్రూప్ 2 కోసం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. నాకు జాబ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఈ యొక్క కోర్సుకు సంబంధించినటువంటి అన్ని పోస్టులకి ప్రజెంట్ అయితే మాత్రం అడ్మిషన్లు జరుగుతున్నాయి. చాలా అడ్మిషన్లు అనేవి ప్రజెంట్ అయితే అడ్మిషన్లు జరుగుతున్నాయి. గురువారం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి నూతన బ్యాచ్లు అనేవి ప్రారంభించడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ అంటే కేటగిరీ వైజ్గా ఈ యొక్క బ్యాచ్లను ప్రారంభించడం అనేది జరుగుతుంది. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి ఫ్రీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మెటీరియల్ ఏమీ కొనుక్కోవసరం లేదు. ఈ బయట ఏం మెటీరియల్ కొనవసరం లేదు. ఫ్రీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఓవరాల్గా మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి సపరేట్గా ఎగ్జామ్ ఫీజు అనేది మీరు ఏమీ కూడా చెల్లించని అవసరం లేదు. మీకు కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే, క్వాలిటీ కోచింగ్ కావాలంటే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కింద ఇచ్చినటువంటి నెంబర్లకి ఒకసారి కాల్ చేయండి. కానీ మిస్ చేయొద్దు. మంచి పోస్టులో మంచి అవకాశము. ఈ టైంలో మంచి ఇన్స్టిట్యూట్ కావాలి, మీకు మంచి గైడెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కావాలి. ప్రాపర్ గైడెన్స్తో మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద కోర్ట్ పోస్ట్. అటు మనకి హైకోర్టు కానీ లేదనుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ సరే మనకి పోస్టులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఒకసారి చెప్తాను. మీకు దానికి సంబంధించి హైకోర్టు పోస్టులు ఏమేమి ఉంటాయి, హైకోర్టు పోస్టులు మన గతంలో ఇచ్చినటువంటి పోస్టుల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే కేటగిరీ 1లో ఏముంటుందంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇక్కడ మనకి 4 రకాలుగా డివైడ్ చేశారంటే లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను మీకు. దాంట్లో మనకి సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. హైకోర్టు మన పోస్టులు 2 రకాలు. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ 2 రకాలు. ఒకటి హైకోర్టు ఎగ్జామ్స్, 2 డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్. ఒకటి హైకోర్టు ఎగ్జామ్స్, 2 డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైకోర్టు గురించి చెప్తున్నా, హైకోర్టు ఎగ్జామ్స్ గురించి చెప్తున్నా. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు గురించి నెక్స్ట్ చెప్తాను. హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ 1లో మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అది కేటగిరీ 1లో ఉంటుంది. తర్వాత 2లో కంప్యూటర్ ఆపరేటర్,
సెకండ్ కాలంలో మనకి ఏమొస్తుందంటే కంప్యూటర్ ఆపరేటర్ రావడం జరుగుతుంది. మూడో కాలంలో మనకి ఏముంటాయి అంటే ఓవర్సీర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్, కాపీయిస్ట్ అండ్ అసిస్టెంట్ ఓవర్సీర్, ఇటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీకు మూడో కేటగిరీలో రావడం అనేది జరుగుతుంది. నాలుగవది డ్రైవర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ అన్ని కూడా ఈ యొక్క 4 కేటగిరీస్గా వాళ్ళు డివైడ్ చేసి వాటికి సంబంధించినటువంటి సపరేట్ సిలబస్ని ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చే సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ కేటగిరీ 1లో ఏం సిలబస్ ఉంటుంది, కేటగిరీ 2లో సిలబస్ ఏంటి, 3లో సిలబస్ ఏంటి, 4లో సిలబస్ ఏంటి, మనం ఎలా చదువుకోవాలి, ఏమేమి ఉంటాయి, ఎలా చదువుకుంటే మనం ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాం అనే విషయాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే జిల్లా కోర్టులు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి జిల్లా కోర్టులో. వాటిలో మనకి కేటగిరీ 1లో అక్కడ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కేటగిరీ 1గా వస్తాయి. నెక్స్ట్ కాపీస్ట్ అండ్ ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఇది కూడా ఒకటి కేటగిరీ 2లో ఉంటుంది. తర్వాత 3లోకి వచ్చేటప్పటికి డ్రైవర్ లైట్ వెహికల్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇవి 3లో ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇవి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి పోస్టులు త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ చదవాలి, దాని సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటని చెప్పేసి అనుకున్నట్లయితే మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు అంతా క్లారిటీగా ఆ సిలబస్ విషయం కానీ ప్రతి విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క డెసిషన్ ప్రకారం మీరు జాయిన్ అవ్వాలా వద్దనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. మీరు మాత్రం ఒకసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. తప్పనిసరిగా ఒక మంచి కోర్టు ఉద్యోగంతో మీరు ఇంటికి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.